హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ జూన్ నెలలో జరగబోయేది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కాబట్టి ఎక్కడున్నా సరే ఈ రాశివారు ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియోని వినండి. ఎందుకంటే మీరు ఈ వీడియోని మధ్యలో ఆపేస్తే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒక పెద్ద రహస్యం ఎప్పటికీ కూడా మీకు తెలియదు. మీ కష్టాలకు కారణమైన వ్యక్తి ఇప్పుడు బయటపడబోతున్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఇది కేవలం ప్రతిరోజు కూడా చూసే సాధారణమైన రాశి ఫలాల వీడియో ఎంత మాత్రం కాదండి. ఇది మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును, మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చివేసే ఒక గోప్యమైన, కఠోరమైన సత్యం. ఇప్పటివరకు మీరు ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారో, రాత్రి పగలు అనే తేడా లేకుండా మీ యొక్క రక్తాన్ని చెమటగా మార్చి ఎంత శ్రమించినా సరే, నీతి నిజాయితీతో బ్రతుకుతున్నా సరే దానికి ఫలితం రావడం లేదు. మీకు రావాల్సిన అదృష్టం, మీకు దక్కాల్సినటువంటి విజయం చివరి నిమిషంలో చేజారిపోతున్నాయి. ఎందుకు మీ జీవితంలో డబ్బు నిలవటం లేదు? ఎందుకు ఎప్పుడు ఏదో ఒక మానసిక అశాంతి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది? ఈ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం ఈరోజు ఈ వీడియోలో దొరకబోతుంది. ముఖ్యంగా మీ జీవితాన్ని ఒక అదృశ్యం అంటే అదృశ్య గోడలు అడ్డుకునేటటువంటి ఆ వ్యక్తి ఎవరు? అంటే నవ్వును విసించి ఆమె యొక్క రహస్య శత్రువు ఎవరు అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు తెలుసుకోండి. మీ ఎదుగుదల ఆపుతున్నది మీ కర్మ కాదు, మీ జాతకం కూడా కాదు. మీకు అత్యంత సన్నిహితంగా మెలిగే ఒక వ్యక్తి అని తెలిస్తే మీరు తట్టుకోగలరా? అవునండి. ఆ విషయాన్ని మనం ఇప్పుడు బట్టబయలు చేయబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ప్రతి మాట మీ జీవితానికి అర్థం పడుతుంది. కాబట్టి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అలాగే జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. ఆ సంతోషి మాత ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఈ రాశివారు అసలైన స్వభావం ఏంటో, ఇప్పుడు ఎందుకు ఇంతలా బాధపడుతున్నారో లోతుగా అర్థం చేసుకోవాలి. అయితే జ్యోతిష శాస్త్రంలో ఈ రాశివారికి ఒక ప్రత్యేకమైన విశిష్టమైన స్థానం ఉంది. శనిదేవుడి ప్రభావం వల్ల ఈ రాశివారికి పుట్టుకతోటే కొన్ని అద్భుతమైన లక్షణాలు అబ్బుతాయి. అవి ఏంటంటే విపరీతమైన పట్టుదల, కఠినమైన క్రమశిక్షణ, ఎంతటి కష్టాన్నైనా భరించే ఓర్పు మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తన. మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా సరే 100 సార్లు ఆలోచిస్తారు. నాకు ఇది సెట్ అవుతుందా లేదా అని విశ్లేషించుకుంటారు. కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకొని బరిలోకి దిగితే ఆ పని పూర్తయ్యే వరకు కూడా మీకు అన్నం కూడా సహించదు, నిద్ర పట్టదు. మీరు ఒక యంత్రంలాగా పనిచేస్తారు. మీలో ఉన్న ఈ అంకిత భావం చాలామంది కూడా చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ రాశి అంటేనే ఒక గంభీరత. మీరు బయట అంటే కఠినంగా ఎవరితో కూడా కలవని వాళ్ళల్లా రిజర్వ్గా కనిపిస్తారు. కానీ మీ మనసుకు దగ్గరైన వారి కోసం మీరు ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడరు. ఇది అంటే మీది పైకి కొబ్బరికాయలాగా కఠినంగా, లోపల కొబ్బరి నీళ్ళలాగా స్వచ్ఛంగా ఉండే మనస్తత్వం. ఎవరికైనా సరే కష్టం వస్తే ముందుండి సహాయం చేసే గుణం మీ సొంతం. కానీ మిత్రులారా, ఇదే మీ పాలిట శాపంగా మారబోతుంది. గత కొన్ని నెలలుగా లేదా కొన్ని సంవత్సరాలుగా మీరు మీ జీవితంలో ఒక వింతైన బాధాకరమైన పరిస్థితిని గమనిస్తున్నారా? మీరు ఒక 10 అడుగులు ముందుకు వేయాలని ఎంతో కష్టపడి పైకి ఎగబాకుతుంటే అదృశ్య శక్తులు మిమ్మల్ని 100 అడుగులు వెనక్కి లాగేస్తున్నాయి. ఇప్పటి వరకు చెప్పిన సంకేతాల్లో మీకు రెండైనా మ్యాచ్ అయి ఉంటే ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడటం మీకు తప్పనిసరి. ఎందుకంటే నేను చెప్పేది మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీరు ఎంత నమ్మకంతో, ఎన్నో ఆశలతో రాత్రింబవళ్ళు శ్రమించి ఒక ప్రాజెక్ట్ లేదా ఒక వ్యాపారం మొదలు పెడితే అది సరిగ్గా క్లైమాక్స్ దశలో ఇంకొక రోజులో చేతికి వస్తుంది అనుకున్న, అంటే ఇంకొక రోజుల్లో చేతికి వస్తుందన్న సమయంలో కొన్ని కారణాల వల్ల ఆగిపోతుంది. మీ చేతికి రావాల్సినటువంటి ప్రమోషన్స్, దక్కించుకోవాల్సిన ఒక పెద్ద కాంట్రాక్ట్ లేదా ఇంటికి రావాల్సినటువంటిది ఏదైనా సరే
త్రుటిలో చేజారిపోతుంది. దీనికి కారణం దేవుడు మీపై కోపంగా ఉన్నాడనో లేదంటే అదృష్టం చెడిపోయిందనో అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదండి. దేవుడు ఎవరికీ కూడా అన్యాయం చేయడు. ఈ రాశివారు కష్టపడితే వారికి తగిన అంటే ప్రతిఫలం ఇవ్వాలని దేవుడు ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటాడు. అంటే మీ చుట్టూ ఉన్న ఒక భయంకరమైన ప్రతికూల శక్తి దాన్ని అడ్డుకుంటుంది. అయితే అనవసరమైనటువంటిది అంటే హాస్పిటల్ ఖర్చులు రావటం లేదంటే ఒక అదృశ్య శక్తి, వీటన్నింటికీ కూడా ఒక అదృశ్య శక్తి దాగి ఉంది. మహానుభావుడు భవిష్యత్తును తన దివ్య దృష్టితో వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తన కాలజ్ఞానంలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచింపచేసేటటువంటి మాట చెప్పారు. మనుషులారా జాగ్రత్త, కాలయుగంలో శత్రువు ఎక్కడో కొండల కోణల కోటల వెనుక దాక్కున్నారు, దండెత్తుతారు. వారు నీ నీడలోనే దాగి ఉంటారు. నీ పల్లెంలో భోజనం చేస్తాడు, నీ పక్కనే ఉండి నీ గొంతు కోస్తాడని ఆయన హెచ్చరించారు. అయితే ఈ రాశివారికి ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది. మీ అభివృద్ధిని చూసి వారవలేక, మీరు పైకి వస్తుంటే తట్టుకోలేక మీ వెనకాలే గోతులు తీసే వ్యక్తి మీకు పాత శత్రువో లేక పరిచయం లేని వ్యక్తో కాదండి, మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి. అది కూడా మీ యొక్క బంధువు కావచ్చు, మీరు ప్రాణంగా నమ్మే మీ చిన్నపాటి స్నేహితులు కావచ్చు, మీ ఆఫీసులో మీ పక్కన కూర్చునే తోటి ఉద్యోగి కావచ్చు, లేదా రోజువారీ జీవితంలో భాగమైనటువంటి మీ ఇంట్లోకి నిత్యం వచ్చిపోయే వ్యక్తి కూడా కావచ్చు. ఇది వినడానికి చాలా షాకింగ్గా, జీర్ణించుకోలేని విధంగా ఉండవచ్చు. అదేంటి, నేను వాళ్ళకి ఎంతో చేశాను కదా, కష్టకాలంలో నేను వారిని ఆదుకున్నాను కదా, వాళ్ళు నాకు ఎందుకు ద్రోహం చేస్తారని మీ మనసు మిమ్మల్ని పదే పదే ప్రశ్నించవచ్చు. కానీ ఇదే కఠినమైన పచ్చి నిజం. మనిషి సైకాలజీ చాలా విచిత్రమైనది. మనం ఎదుగుతుంటే మన శత్రువుల కంటే మన స్నేహితులే, మన బంధువులే ఎక్కువ బాధపడతారు అంటారు కదండి పెద్దలు. ఈ నెగిటివ్ వ్యక్తి మీ ముందే ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉంటారు. మీకు ఏదైనా కష్టం వస్తే అందరి ముందు వాలిపోయి చాలా బాధపడుతున్నట్లుగా, మీకు సహాయం చేసినట్లుగా నటిస్తారు. కానీ లోపల మీ యొక్క ఎదుగుదల చూసి, మీ నైపుణ్యాన్ని చూసి ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటారు. వీరిని సైకాలజీలో విషపూరితమైన వ్యక్తులు అంటారు. అంటే పైకి స్నేహితుల్లాగా నటిస్తూ లోపల శత్రువుల్లాగా ప్రవర్తించేవారు. వీరు నవ్వుతూనే మీపై విషం చిమ్ముతారు. వీరి యొక్క ఈర్ష్య వలన కలిగే దిష్టిదోషం లేదా నెగిటివ్ వైబ్రేషన్స్ మీ యొక్క అదృష్టానికి ఒక అడ్డుగోడలా అడ్డుపడతాయి. ఒక మనిషి చూపులో ఎంతటి భయంకరమైన శక్తి ఉంటుందో మీకు తెలుసా? ఒక పచ్చని చెట్టును చూసి ఒక మనిషి ఈర్ష్యపడితే అంటే కొద్ది రోజుల్లోనే ఆ చెట్టు ఎండిపోతుంది. రాళ్లను సైతం నుజ్జు చేసే శక్తి నరదృష్టికి ఉందంటారు కదా. మరి సున్నితమైన మీ అదృష్టాన్ని ఆపడం వారికి ఎంతసేపు? ఈ రాశివారు సహజంగానే తమ కష్టంతో, తమ ప్రతిభతో విజయాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. ఆ యొక్క గుర్తింపే, ఆ యొక్క విజయమే మీకు ఇలాంటి రహస్య చిత్రాలు పెంచుతుంది. వారు నేరుగా మీతో యుద్ధం చేయలేరు కాబట్టి వెనుకుండి మీ సానుకూల శక్తిని దెబ్బతీస్తారు. ఇప్పుడు మీ మనసులో ఒక బలమైన ప్రశ్న మొదలవుతుంది కదా, ఆ వ్యక్తి ఎవరో నేను ఎలా తెలుసుకోవాలి, వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి అని. దానికి కొన్ని స్పష్టమైన ఖచ్చితమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. మానవ మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఇలాంటి వ్యక్తులని ఇట్టే పసిగట్టవచ్చు. ఆ లక్షణాలు మీ చుట్టూ ఉన్న వారిలో ఉన్నాయేమో జాగ్రత్తగా గమనించండి. మొదటిది అతి వినయం మరియు వెగటి పొగడ్తలు. ఆ వ్యక్తి మీ ముందు ఎప్పుడూ కూడా చాలా వినయంగా నటిస్తారు. ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. నువ్వు ఎంత గొప్ప అంటే నీ అంత గొప్పవాడు లేడు, నీ అంత తెలివితేటలు ఎవరికీ లేవు, నువ్వు మామూలు వ్యక్తివి కావు అని అతిగా ఇలా పొగిడేస్తూ ఉంటారు. కానీ మీరు లేనప్పుడు మీ గురించి చాలా చులకనగా, చెడుగా మాట్లాడతారు. మీ పరువు తీసేటటువంటి అంటే క్యారెక్టర్ దెబ్బతీసే ప్రయత్నం చాలా చాకచక్యంగా చేస్తారు. ఇక రెండవది ఏంటంటే మిమ్మల్ని నిరుత్సాహపరచడం. మీరు ఏదైనా కొత్త పని మొదలుపెట్టేటప్పుడు లేదా వ్యాపార ఆలోచన వారికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి వెంటనే సంతోషపడటానికి బదులుగా
ఏదో ఒక వంకతో మిమ్మల్ని భయపెడతాడు. ఇది నీ వల్ల కాదు, ఇప్పుడు ఈ మార్కెట్ బాగోలేదు, అనవసరంగా రిస్క్ ఎందుకు, నీకంటే గొప్పవాళ్ళు అందులో దిగి చేతులు కాల్చుకున్నారు, నువ్వెంత అని నీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మొగ్గలోనే తుంచేస్తారు. వారు మీకు సలహాలు ఇస్తున్నట్లుగా నటిస్తారు, కానీ అసలు ఉద్దేశం మీరు ఎక్కడ జీవితంలో స్థిరపడి సక్సెస్ అయిపోతారన్న భయమే అలా మాట్లాడిస్తుంది. మీ యొక్క మనసులో ఇప్పుడు ఎవరో ఒకరు ముఖం తిరుగుతుందా, ఆ వ్యక్తి అయ్యే అవకాశం 90% ఉంది. ఇక మూడో సంకేతం అనూహ్యమైన ఆటంకాలు రావటం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. చాలా శ్రద్ధగా వినండి, గమనించండి. మీరు ఆ వ్యక్తికి మీ యొక్క సీక్రెట్ ప్లాన్స్ చెప్పి ప్రతిసారి కూడా పని ఆగిపోవటం మీరు అనుభవంలోకి వచ్చిందా? ఎప్పుడైనా గమనించారా? మీరు ఒక మంచి అంటే డీల్ కుదుర్చుకున్నారని, లేక ఒక లాభదాయకమైన పని జరగబోతుందని వారికి ఉత్సాహంగా చెప్పగానే మరుసటి రోజు ఆ డీల్ అనూహ్యంగా క్యాన్సిల్ అవుతుంది. అది ముమ్మాటికి కూడా ఆ వ్యక్తి నెగిటివ్ ఎనర్జీ ప్రభావమే. ఇక నాలుగవది ముఖ కదలికల్లో మార్పు. మీరు ఒక కొత్త ఇల్లు కొన్నా, మంచి కారు కొన్నా, కనీసం ఒక బ్రాండెడ్ షర్ట్ వేసుకున్నా సరే ఆ వ్యక్తి కళ్ళల్లో ఒక విధమైన అసూయ స్పష్టంగా కనిపిస్తుంది. వారి నోటితో వాళ్ళు వావ్ సూపర్ అని పొగిడిన వారి చూపులో మాత్రం ఒక రకమైనటువంటి మంట, ముఖంలో ఒక అసహనం కదులుతుంది. మీరు ఏదైనా సంతోషకరమైన వార్త చెప్పినప్పుడు వారు మీ కళ్ళల్లోకి నేరుగా చూడలేరు, చూపు తిప్పుకుంటారు లేదా టాపిక్ని మార్చేస్తారు. ఇక ఐదవది మీరు కష్టాల్లో ఆనందించడం. అంటే మీకు ఏదైనా నష్టం జరిగినప్పుడు వారు పైకి మిమ్మల్ని ఓదారుస్తారు, కానీ వారు శారీరక భాషలో తెలియని ఒక ప్రశాంతత కనిపిస్తుంది. అమ్మయ్య, వీడి కింద పడ్డాడు, ఇక పైకి లేవడు అనేటటువంటి శాడిజం ఆనందం అన్నమాట వారిలో స్పష్టంగా దాగి ఉంటుంది. ఈ రాశి వారిలో ఉండే అతిపెద్ద బలహీనత ఏంటంటే అమాయకత్వం మరియు అతి నమ్మకం. మీరు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఎంత ఇంటెలిజెంట్ అయినా సరే మనుషుల్ని ఇట్టే నమ్మే విషయంలో చాలా అమాయకులుగా వ్యవహరిస్తారు. మీలానే అందరినీ మీలాగే మంచివారు అనుకునేటటువంటి మనసు అనుకుంటారు. ఎవరిని నమ్మితే వారికి మీ గుండెల్లోనే చోటిస్తారు. మీ ప్రతి చిన్న విషయం, మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి మీ కుటుంబంలో అత్యంత సన్నిహితమైన సమస్యల వరకు అన్నీ కూడా పూసగుచ్చినట్లు వారికి చెప్పేస్తారు. కానీ మీరు ఈ కలికాలంలో మీరు గుండెల్లో పెట్టుకున్న వ్యక్తే మీ గుండెల్లో కత్తి దించేటటువంటి అవకాశం 100% ఉంది. ఇప్పుడు నేను ఒక నిజ జీవిత సంఘటన చెప్తాను. ఇది వింటే ఖచ్చితంగా మీ కళ్ళు తెరుచుకుంటాయి. అయితే ఈ రాశి వ్యక్తులకి సొంత వ్యాపారం పెట్టాలని చాలా కాలంగా కల ఉండేది. కానీ అతడు 10 ఏళ్ల పాటు రాత్రి పగలు కష్టపడి కడుపు కొట్టుకొని కొంత డబ్బు కూడబెట్టాడు. కానీ మంచి సెంటర్లో ఒక పెద్ద షాప్ రెడీ చేసుకున్నాడు. అంతా సిద్ధమైంది. ఇంకో వారం రోజుల్లో ఓపెనింగ్. ఆ సంతోషాన్ని తను ప్రాణంగా నమ్మే, ప్రతిరోజు కూడా తిరిగే ఒక బెస్ట్ ఫ్రెండ్తో ఈ విషయాన్ని పంచుకున్నాడు. తన వ్యాపార వ్యూహాలు, లాభాలు, లెక్కలన్నీ వివరంగా చెప్తాడు. ఆ స్నేహితుడు పైకి చాలా ఆనందించినట్లు నటించి, సూపర్రా, నువ్వు తోపురా, నీకు తిరుగులేదురా అన్నాడు. కానీ రాత్రికి అతనికి నిద్ర పట్టలేదు. వీడు నాకంటే గొప్పవాడైపోతున్నాడు, రేపు కారుల్లో తిరుగుతాడు, వీడు హోదా పెరిగిపోతుంది, అప్పుడు నేను వీడి ముందు తక్కువైపోతానని విపరీతమైన ఈర్ష్యతో రగిలిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే తనకున్న పరిచయంతో ఆ షాప్ ఓనర్కి తప్పుడు మాటలు చెప్పి అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేలా చేసి ఆ షాప్ ఓపెనింగ్ ఆగిపోయేలా చేశాడు. ఈ రాశి వ్యక్తులకి ఏమైందో అర్థం అవ్వలేదన్నమాట. అతని అదృష్టమే చెడ్డదని, దేవుడు తనకి అన్యాయం చేశాడని గుడిమెట్లు ఎక్కి ఏడ్చాడనమాట. కానీ ఆ రోజు అతనికి ఒక విషయం అర్థమైంది. శత్రువులు బయట కాదు, మనం నమ్మిన వాళ్ళ రూపంలోనే ఉంటారు. చాలామంది కూడా దృష్టిదోషం అంటే మూఢనమ్మకం యుగంలో ఇవన్నీ కూడా ఎవరు నమ్ముతారని తేలిగ్గా కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ క్వాంటమ్ ఫిజిక్స్ మరియు ఆధునిక సైకాలజీ కూడా ఎనర్జీ ట్రాన్స్లేషన్ లేదా తరంగాల మార్పిడి గురించి మాట్లాడుతున్నాయి. మనం ప్రతి ఆలోచనకు కూడా ఒక
ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒక వ్యక్తి మీ పట్ల తీవ్రమైన ద్వేషంతో లేదా ఈర్ష్యతో చూసినప్పుడు వారి కళ్ళల్లో నుంచి మరియు మెదడు నుంచి వచ్చే ఆ ప్రతికూల ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు మీ యొక్క హోరా అనగా మీ చుట్టుప్రక్కల ఉండేటటువంటి ఒక రక్షణ శక్తి వలయాన్ని దెబ్బతీస్తాయి. అయితే ఈ రాశివారు సహజంగానే హుందాతనంగా ఆకర్షణీయంగా ఉంటారు. మీరు చిన్న విజయం సాధించినా సరే అది 10 మందికి తెలిసేలా ఉంటుంది. మీ నడకలో, మీ మాటల్లో, మీ ప్రవర్తనలో ఒక తెలియనటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ చూస్తే వారి కడుపు మండిపోతుంది. దిష్టిదోషం అనేది ఒక బాణం లాంటిది. ఆ బాణం మీ మీద పడినప్పుడు మీ బుర్ర సరిగ్గా పనిచేయదు. మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండేటటువంటి మీరు అకస్మాత్తుగా విపరీతమైన బద్ధకానికి లోనవుతారు. ఉదయం నిద్ర లేవగానే ఏదో తెలియని భయం, గుండెల్లో ఆందోళన మిమ్మల్ని కమ్మేస్తుంది. మీలో కోపం విపరీతంగా పెరిగిపోయి ఎవరి మీద పడితే వారి మీద అకారణంగా అరుస్తారు. తద్వారా మీ యొక్క కుటుంబ సభ్యులతో, మీ యొక్క జీవిత భాగస్వామితో, మీ యొక్క వ్యాపార భాగస్వాములతో మీకు తీవ్రమైన విభేదాలు వస్తాయి. ఇదంతా కూడా మీ కర్మ కాదు, నెగిటివ్ ఎనర్జీ మీపై చేసే మాయాజాలం. కేవలం బయట వ్యక్తుల ద్వారానే కాదు, కొన్నిసార్లు దరిద్రం మన ఇళ్లల్లో మనం చేసేటటువంటి చిన్న చిన్న నిర్లక్ష్యపు తప్పుల వల్ల కూడా తిష్ట వేసుకుంటుంది. అయితే ఈ రాశివారు ఈ మధ్యకాలంలో విపరీతమైన ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొంటున్నారు కదా. చేతికి వచ్చినటువంటి డబ్బు వచ్చినట్లే వచ్చి నీళ్ళల్లా ఖర్చు అయిపోవడం, అప్పుల వలన ఒత్తిడి పెరిగిపోవడం, సంపాదన ఉన్నా సరే ఇంట్లో ఏమాత్రము కూడా ప్రశాంతత, సుఖం లేకపోవటం, ఇవన్నీ కూడా మిమ్మల్ని వేధిస్తుంటే ముందుగా మీలో ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని ఒక్కసారి తీరిగ్గా గమనించండి. మీ ఇంట్లో మీ మూలాల్లో సామాన్లు ఎప్పుడూ కూడా విరిగిపోయిన కుర్చీలు పనిచేయనివి, ఆగిపోయినటువంటి గడియారాలు, పగిలిపోయినటువంటి అద్దాలు, ఏళ్ల తరబడి వాడనటువంటి పాత బట్టలు ఉంటే వాటన్నింటినీ కూడా ఈ క్షణమే నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి బయటపడేసేయండి. ఎందుకంటే నేను ముందే చెప్పినట్లు ఈ రాశివారికి శనిదేవుడు క్రమశిక్షణను, అత్యంత శుభ్రతను కోరుకుంటాడు. ఇల్లు ఎంత అపరిశుభ్రంగా ఉంటే శని ప్రభావం అంత ప్రతికూలంగా మారుతుంది. పురాణాల ప్రకారం ఈ యొక్క లక్ష్మీదేవి అక్క అయినటువంటి జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత అంటారు కదా. ఆమెకు శుభ్రత, వెలుతురు అంటే అసలు పడదనమాట. ఎక్కడైతే మురికి, దుమ్ము, బూజు, చెత్త చెదారం, పాత సామాన్లు పేరుకుపోతాయో అక్కడ ఆమె శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఈ రాశివారు కష్టపడి సంపాదించుకున్నటువంటిది అది నిలవకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంట్లో పేరుకుపోయినటువంటి ఈ భౌతిక మరియు మానసిక నెగిటివ్ ఎనర్జీ. అలాగే రాత్రిపూట తిన్న ఎంగిలి పాత్రలు వంటగదిలో కడగకుండా సింక్లో అలాగే వదిలేసి నిద్రపోవడం కూడా దరిద్రానికి అతిపెద్ద కారణం. అన్నపూర్ణాదేవి కొలువు తీరిన పవిత్రపు వంటగదిని అలాగే అపవిత్రంగా ఉంచితే మీ ఇల్లు అప్పుల ఊబిలో కూరుకుపోవడం కూడా ఖాయం. మీ ఇంట్లో వాయువ్య మూల మరియు ఈశాన్య మూల ఎప్పుడూ కూడా ఖాళీగా, అత్యంత శుభ్రంగా, మంచి వెలుతురుతో నిండి ఉండాలి. మరి భయంకరమైన ప్రతికూల శక్తుల నుంచి, ఆ విషపూరితమైనటువంటి వ్యక్తుల నుంచి ఈ రాశివారు తమను తాము ఎలా రక్షించుకోవాలి? దీనికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు మన యొక్క ప్రాచీన మనుషులు, ప్రాచీన మునులు ఎన్నో అద్భుతమైనటువంటి శక్తివంతమైన వాస్తు మరియు ఆధ్యాత్మిక పరిష్కారాలు చెప్పారు. వీటిని తప్పకుండా పాటిస్తే ఈ రాశివారికి ఎంతో బాగా పనిచేస్తుందన్నమాట. మీ అదృష్టం మీ సొంతమవుతుంది. ముందుగా ప్రతి మంగళవారం మరియు శనివారం ఉదయం మీ యొక్క గడపను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి అందంగా అలంకరించుకోండి. మన హిందూ సాంప్రదాయంలో గడప అనేది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి నివాస స్థానం. దాన్ని ఎప్పుడూ కూడా తొక్కకూడదు. దాన్ని శుభ్రంగా ఉంచితే ఏ దుష్టశక్తి కూడా మీ ఇంటి లోపలికి రాదు. అలాగే ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు సముద్రపు ఉప్పు అంటే గల్లుప్పు వేసి కలపండి. సైంటిఫిక్గా సముద్ర ఉప్పుకు గాలిలో ఉన్నటువంటి నేల మీద అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ని పీల్చుకొని నాశనం చేసేటటువంటి అపారమైన శక్తి ఉంటుంది. కాబట్టి ఉప్పు నీటితో ఇల్లు తుడిచిన తర్వాత
ఆ వాతావరణంలో వచ్చేటటువంటి ప్రశాంతతను మీరే స్వయంగా గమనిస్తారు. అలాగే ఒక నిమ్మకాయను తీసుకొని 4 ముక్కలుగా కోసి మీ ఇంటికి 4 మూలల్లో లేదా ఎవరూ చూడని ప్రదేశాల్లో ఉంచండి. అది ఇంట్లో నెగిటివ్ శక్తిని తనలోకి లాగేసుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే వాటిని తీసి ఎవరూ తొక్కని చోట లేదంటే పారే నీటిలో వేసేయండి. అలాగే మీరు ఇప్పుడు సొంతంగా దిష్టి తీసుకోండి. కొద్దిగా అంటే కల్లుప్పును గుప్పిట్లో తీసుకొని మీ తల చుట్టూ కూడా కుడి నుంచి ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పి వాష్రూమ్లో పోసి పారబోసేయండి. మీ యొక్క తలభారం, కళ్ళమంటలు వెంటనే తగ్గిపోవడం మీరే చూస్తారు. సాయంత్రం వేళల్లో సూర్యుడు అస్తమించేటటువంటి సమయంలో ఇంట్లో ఎక్కడా కూడా చీకటి లేకుండా ఖచ్చితంగా దీపం వెలిగించండి. ఇల్లంతా కూడా సాంబ్రాణి లేదా గుగ్గిలం ధూపం వేయండి. ధూపం పొగ ఇంట్లోకి ప్రతి మూలకి కూడా వెళ్ళేలా చూడండి. దీనివల్ల వాతావరణంలో సూక్ష్మజీవులు నశించడమే కాకుండా దుష్టశక్తులు కూడా భయపడి పారిపోతాయి. ఈ రాశివారు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే శనిదేవుడి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఈ రాశి వారికి ఆంజనేయ స్వామి ఆరాధన ఒక అభేద్యమైన వరం లాంటిది. హనుమంతుడిని నిత్యం కూడా స్మరించే వారికి దరిదాపుల్లోకి ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా రాలేదు. ప్రతిరోజు కూడా ఉదయం లేదా సాయంత్రం కనీసం ఒకసారి హనుమాన్ చాలీసాని పఠించడం వల్ల మీ చుట్టూ ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి అదృష్ట రక్షణ కవచం ఏర్పడుతుంది. మీకు శత్రువుల భయం, పక్క వాళ్ళతో అంటే కుట్రల భయం కూడా ఎక్కువగా ఉంటే రౌద్ర రూపమైనటువంటి కాలభైరవాష్టకం వినండి, లేదంటే చదవండి. కాలభైరవుడు శత్రునాశకుడు, మీ శత్రువులను ఆయన చూసుకుంటాడు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి సైకలాజికల్ పరిహారాన్ని ఇంకొక ఎత్తు అయితే మీ మౌనమే ఈ రాశి వారికి అతిపెద్ద మహా ఆయుధం. ఈరోజు నుంచి మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలను, మీ ఆర్థిక లావాదేవీలను, మీరు చేయబోయేటటువంటి కొత్త పనులను ఎవరితో కూడా అంటే ముఖ్యంగా మీ యొక్క అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులతో అసలు పంచుకోకండి. మీరు ఇల్లు కొందామనుకున్నా, కారు కొందామనుకున్నా సరే, పిల్లలకి మంచి మంచి సంబంధాలు చూస్తున్నా సరే, ఆ పని 100% పూర్తయ్యి మీరు కారులో దిగేంత వరకు కూడా అదొక గోప్యమైనటువంటి రహస్యంగానే ఉంచండి. మౌనంగా పనిచేయండి. మీ విజయం మాత్రమే బయట ప్రపంచానికి శబ్దం చేయాలి, మీ మాటలు కాదు. ఈ రాశివారి మనుషుల విషయంలో ఒక కఠినమైనటువంటి గీత గీసుకోవాలి. మీరు ఎవరికైనా సహాయం చేస్తే వారు మీకు జీవితాంతం కృతజ్ఞతతో బానిసలాగా ఉండాలని ఆశించకండి. ఈ యొక్క ప్రపంచం చాలా స్వార్థపూరితమైనది. మీరు ఎవరికైతే అత్యధికంగా సహాయం చేస్తారో, ఎవరికైతే మీ యొక్క రక్తం ధారపోసి పైకి తీసుకొస్తారో, వారే ఒకరోజు మీరు బలహీనంగా ఉన్నప్పుడు మీ మీద కుట్రలు చేసే ప్రమాదం ఉంది. ఇది ఈ రాశి వారికి ఉన్నటువంటి ఒక జన్మశాపం లాంటిదన్నమాట. అందుకే పాత్ర ఎరిగి దానం చేయండి పెద్దల సామెతను గుర్తుంచుకోండి. ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకే ముందుగానే గుర్తుపెట్టుకొని చేయండి. ఒకరి కోసం మీరు అప్పులు చేసి మీ యొక్క ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వకండి. వాళ్ళు ఆ డబ్బు ఎగ్గొట్టి ఆనందంగా ఉంటారు. మీరు మాత్రం రోడ్డున పడి దయనీయమైనటువంటి పరిస్థితికి వచ్చేస్తారు. మీ జీవితానికి ఆపడానికి రేయింబవళ్ళు ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు మీకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే ఉంటుంది కదండి. ఈ పాటికే మీ కళ్ళ ముందు ఒకరి ముఖం మెదిలి ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా కూడా సందేహం ఉంటే మీ కళలను గమనించండి. కొన్నిసార్లు దైవం లేదా మనం ఉత్తేజభరితమైనటువంటి మన మనసు కూడా కళల ద్వారా మనకి బలహీనమైనటువంటి హెచ్చరికను పంపిస్తుంది. మీకు ఏదైనా సరే ఒక వ్యక్తి గురించి పదే పదే చెడు కళలు వస్తూ ఉంటే, వారు మిమ్మల్ని మోసం చేస్తున్నట్లు లేదంటే వెన్నుపోటు పొడుస్తున్నట్లు కల వస్తే అది యాదృచ్ఛికంగా వచ్చిన కళ అయితే కాదు. మీ మనసులోని అంటే
సిక్స్త్ సెన్స్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికను బట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకండి. ఆ వ్యక్తిని కనిపెట్టడం అంటే నేరుగా వెళ్ళి వారితో గొడవ పడటం, వారి కాలర్ పట్టుకొని నిలదీయడం కాదు. వారితో వాదనకు దిగితే మీ యొక్క ఎనర్జీ మరింత వృధా అవుతుంది. బురదలో రాయి వేస్తే అది తిరిగి మన మీదే పడుతుంది కదండి. అందుకే వారికి మీ యొక్క జీవితం నుంచి సైలెంట్గా కటింగ్ ఇవ్వండి. వారిని మీ దైనందిన జీవితం నుంచి, మీ యొక్క ఆలోచనల నుంచి మౌనంగా నెమ్మదిగా దూరం పెట్టడమే మీ నిజమైనటువంటి తెలివితేటలు అనిపించుకుంటారు. వారి ఫోన్ కాల్స్ క్రమంగా తగ్గించండి. వారితో వ్యక్తిగత విషయాలు, మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలు చర్చించడం పూర్తిగా ఆపేసేయండి. దీనివల్ల మనశ్శాంతి అమాంతం పెరుగుతుంది. మనశ్శాంతి ఎక్కడ ఉంటుందంటే ప్రశాంతత ఎక్కడ ఉంటే అక్కడ సకల ఐశ్వర్యాలు, లక్ష్మీదేవి వచ్చి నివసిస్తుంది. మిత్రులారా, మీరు ఏనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అధైర్యపడకండి. మీ జాతకంలో మీ తలరాతను మీకు ఎంతటి కష్టాలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా అవలీలగా దాటి వెళ్ళేటటువంటి శక్తి, ధైర్యం మీలో పుట్టుకతోనే ఉన్నాయి. మీరు న్యాయమూర్తి అయినటువంటి శనిదేవుడి పుత్రుల కష్టం మీ సొంతం అన్నమాట. కాబట్టి మీ కష్టానికి తగినటువంటి అద్భుతమైనటువంటి శాశ్వతమైన విజయం కూడా మీకు దక్కుతుంది. మీరు ఆర్థికంగాను, మానసికంగాను పడిపోయారని సంతోషించి, మీ యొక్క రహస్య శత్రువులు తెలియని నిజం ఏంటంటే ఇప్పుడు మీరు ఓడిపోయారంటే కింద అక్కడే ఉండిపోతారని కాదు, మీరు మరింత బలంగా ముందుకు వస్తారని అర్థం. స్ప్రింగ్ లాగా వెనక్కి తగ్గి సమయం చూసుకొని మీరు ఇంకా ఫాస్ట్గా వెళ్తారు. సుదీర్ఘమైన వీడియోలో ఇప్పుడు చెప్పినటువంటి వాస్తు నియమాలు మానసికంగా పాటిస్తూ మీరు కీడు చేసేటటువంటి నెగిటివ్ వ్యక్తులు అంటే ఆ వ్యక్తులకు 100% ఆమడ దూరంలో ఉంటేనే మంచిది. అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితం ఒక అద్భుతమైన ఊహించని మలుపు తిరుగుతుంది. ఇన్నాళ్ళు అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి మీ పనులన్నీ చకచకా పూర్తవుతాయి. ముందుగా మీ ఇంటిని ప్రక్షాళన చేయండి. పనికిరాని వస్తువులన్నీ పడేసేయండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ఒక ఫిల్టర్ లాగా అంటే పెట్టేసి వడపోసేయండి. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలో ఒక స్పష్టతకు రండి. అయితే ఒక దైవ ప్రార్థనతో ఆధ్యాత్మికంగా బలపడండి. అప్పుడు చూడండి, మీకు రావాల్సినటువంటి అదృష్టం, మీకు సమాజంలో దక్కాల్సినటువంటి గౌరవం ఎంత వేగంగా మీ తలుపులు తడతాయో. మీ పవిత్రమైనటువంటి మీ కష్టానికి తగిన ప్రతిఫలం 100% దక్కాలని, మీకు రాబోయే కాలం అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని ఆ సంతోషిమాతని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ అయితే చేయండి. ధన్యవాదములు.